ఇప్పుడు రెండోది అద్వైతం. ఇక్కడ చెప్పింది ఏమిటి? రెండు రకాల మతాలు ఉన్నాయి అన్నాడు. ద్వైతం అద్వైతం ఈ రెండు వాదనలే ఉన్నాయి అన్నాడు. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు కూడా ద్వైతాన్ని గురించి మాట్లాడారు అంటే ఏ ద్వైతాన్ని గురించి మాట్లాడారు? ద్వైత దర్శనం కాదా ఆయన చెప్పింది. వేదంలో చెప్పినటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి చూడండి, వైష్ణవ ఉపనిషత్తులు, శైవ ఉపనిషత్తులు, శాక్తేయ ఉపనిషత్తులు, అవి సాకార బ్రహ్మని గురించి మాట్లాడాయి. దాని గురించి చెప్పాడు శంకరుడు. అది ద్వైత మతము అన్నాడు. ఆ ద్వైతాన్నే మధ్వాచార్యులు కొంచెం విశదీకరించి ద్వైత దర్శనము అని చెప్పాడు. ఇప్పుడు శంకర్ల వారు చెప్పింది ఏమిటి అంటే అద్వైత సిద్ధాంతం. అద్వైతము అంటే ఏమిటి? నా ప్లస్ ద్వైతము, రెండు లేనటువంటిది. ఇది అద్వైతము అంటే రెండు లేనటువంటిది ఏముంది ఇక్కడ? ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే, అంత తప్పి చేయలేదు అంటున్నాడు. ఇక్కడ జీవుడు దేవుడు అనేటటువంటి వాళ్ళు ఇద్దరు లేరు, ఒక్కళ్ళే ఉన్నది, అదే పరమేశ్వరుడు. సర్వం ఖల్విదం బ్రహ్మ, చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము, ఈ మాటే చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం మొదల నుంచి చెప్తూనే ఉన్నాం, మనం చెప్పేంత అద్వైతమే. ఎందుకనంటే మనమంతా కూడా శంకర భగవత్పాదుల వారి యొక్క అనుయాయులు. వారు చెప్పినటువంటి విషయాలే మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మనం చెప్పేదంతా కూడా అద్వైతమే, అంటే జీవాత్మ పరమాత్మ రెండు వేరు కాదు అని. ఇక్కడ ఏం చెప్పాం మనం? చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమేను, ఈ మాట చెప్పడానికి ఉపనిషత్తులనే మనం ఉదాహరిస్తున్నాం, ఉపనిషత్తులే మనం కోట్ చేస్తున్నాం. ఏం చెప్పాం? చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి ఆ పరబ్రహ్మతత్వాన్ని వివరించాడు అన్నాం. ఏం చెప్పాడు పరబ్రహ్మతత్వం? శ్వేతకేతువు 7 సంవత్సరాలకు వచ్చిన శ్వేతకేతువుకి ఉద్దాలకుడు, తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు శ్వేతకేతువుకి ఉపనయనం చేశాడు. నాయనవ్వండి, విద్యాభ్యాసం నేర్చుకోవాలని చెప్పి గురుకులానికి పంపించాడు. సరే, వాడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. కొత్తగా చదువు పూర్తి చేసుకుని వచ్చినటువంటి విద్యార్థికి లోకంలో అన్నీ తనకి తెలుసు అనేటటువంటి ధీమా ఒకటి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మీకు కూడా అలాగే ఉంటుంది. చదువుకున్న కొత్తల్లో కాలం గడిచే కొద్దీ మనకేమీ తెలియదు అనే విషయం మనకు అర్థమవుతుంది. మేము కూడా చదువు పూర్తయి వచ్చిన కొత్తల్లో అబ్బో మాకు చాలా విషయాలు తెలుసు, మేము పీజీ చేసాం. పీజీ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి మేము పీజీ చేసాం, ఆ తర్వాత పిహెచ్డీ కూడా చేసాం. మరి అంటే మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, చాలా విషయాలు తెలుసు అని మనకి ఒక అపోహ ఉంటుంది. ఇది నిజం కాదు. మనకి తెలిసింది ఎంత? సముద్రంలో ఉన్నటువంటి ఒక నీటి తుంపర, బిందువు కూడా కాదు, తుంపర, అది కూడా అనుమానమే. మనకు తెలిసింది ఏమీ లేదు. సరే, ఇప్పుడు ఈ శ్వేతకేతు ఇంటికి వచ్చాడు, విద్యాభ్యాసం పూర్తి అయిపోయి ఇంటికి వచ్చాడు. ఏం చదువుకున్నావురా నాయన అని అడిగాడు తండ్రి. అన్నీ చదువుకున్నాను అన్నాడు. అన్ని శాస్త్రాలు నాకు వచ్చేసినాయి అన్నాడు. నిజమే, అన్ని శాస్త్రాలు నేర్పించాడు గురువుగారు. అయితే ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్పరా అన్నాడు. అంటే ఏ విషయాన్ని గురించి తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయో ఆ విషయం ఏమిటో ఒకసారి నాకు చెప్పు అన్నాడు. నాకు తెలీదు అన్నాడు. అదేమి నాయనా, అన్నీ నేర్చుకున్నావు కదా. నిజమే తండ్రి, ఈ విషయం మా గురువుగారు ఎప్పుడూ చెప్పలేదు. అంటే బ్రహ్మ విద్యని చెప్పలేదా? చెప్పలేదు. బహుశా ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు, అందుకే ఆయన చెప్పలేదు. తండ్రి, ఆ బ్రహ్మ విద్య గురించి నీకు తెలుసు కదా, నువ్వే చెప్పు అన్నాడు. సరే, అప్పుడు కుమారుని దగ్గర కూర్చోబెట్టుకుని బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అంటే ఆ బ్రహ్మ విద్య అంతా కూడా కుమారుడికి చెప్తాడు. అదే చాందోగ్యోపనిషత్తులో ఎక్కువ భాగం ఉండేది.
ఇప్పుడు ఈ ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతుకు చెప్తూ ఉన్నాడు. ఈ విషయం అంతా కూడా కథల రూపంలో చెప్తాడు. కథల రూపంలో సత్యగామజాబాలి అనే ఒక విద్యార్థి ఉన్నాడయ్యా. గౌతముడు అనే మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన బ్రహ్మ విద్యని చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం చెప్పాడు అనేది నేను చెప్తాడు ఉద్దాలకుడు. ఏమిటి అంటే, ఈ చరాచర జగత్తులో సర్వం కల్విదం బ్రహ్మ, జగత్తంతా పరమేశ్వర స్వరూపమే, ఇందులో పరమేశ్వరమయం కానటువంటిది ఏమీ కూడా లేదు, అంతా పరమేశ్వర స్వరూపమే. ఏమున్నాయండి? ఈ జగత్తులో పరబ్రహ్మస్వరూపం అనే 4 భాగాలుగా ఉంది. అదే 4 పాదాలు అంటారు. అందులో మొట్టమొదటి పాదం ఏమిటి అంటే, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఊర్ధ్వదిక్కు, అధోదిక్కు, మొత్తం కలిపి 10 రకాలైనటువంటి దిక్కులు. ఈ 10 దిక్కులు కూడా, 10 దిశలు కూడా పరబ్రహ్మ స్వరూపమేను. రెండోది, కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు అన్నీ కూడా, చెట్లు, చేమలు అన్నీ కూడా దృశ్యమానమైనటువంటివి, కంటికి కనిపించేవి, కనిపించనివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చలనం ఉన్నవి, చలనం లేనివి, సర్వము పరబ్రహ్మ స్వరూపము. మూడో మాట చెప్పాడు. ఇక్కడే కాదయ్యా, మూడోది ఏమిటి అంటే, ఆకాశంలో కనిపిస్తూ ఉన్నటువంటి సూర్యుడు బ్రహ్మ, చంద్రుడు బ్రహ్మ, నక్షత్రాలు బ్రహ్మ, మెరుపు తీగలు బ్రహ్మ, ఇంకేమన్నా ఉంటే అవి కూడా బ్రహ్మమే. మరి నాలుగోది ఏమిటి? అరే, నీ శరీరంలో ఉన్నటువంటి దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, వాక్కు బ్రహ్మ, అన్నీ పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి ఈ చరాచర జగత్తులో బ్రహ్మము కానిది ఏదీ లేదు. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమయము అని చెప్పాడు ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే, బ్రహ్మం కానటువంటిది ఏదీ కూడా లేదు అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా చూడండి. బ్రహ్మము కానిది ఏదీ లేదు, అంతా బ్రహ్మమేను అన్నాడు. మరి ఇప్పుడు జీవాత్మ, పరమాత్మ అంటూ ఉన్నారు కదండి, ఈ రెండు ఉన్నాయా? ఐతరేయ ఉపనిషత్తులో చెప్పారు మళ్ళీ దాని గురించి. సృష్టి ప్రారంభానికి ముందు ఈ జగత్తును సృష్టించాలి అని అనుకున్నది ఎవరు? బ్రహ్మము. ఎందుకని అనుకున్నది? ప్రళయం సంభవించిన తర్వాత ఈ చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉన్నది. ఆ శూన్యాన్ని బ్రహ్మమే ఆవరించి ఉన్నది. అప్పుడంతా బ్రహ్మమయము. సరే, అయిపోయింది, శూన్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడేమొచ్చింది? సృష్టి జరిగింది. ఈ సృష్టి జరిగినప్పుడు ఆ పరమేశ్వర స్వరూపమే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో మళ్ళీ ఈ జగత్తంతా ఆవరించింది. కాబట్టి సృష్టి ప్రారంభానికి ముందు కానీ, సృష్టి జరిగిన తర్వాత కానీ జగత్తంతా ఆవరించి ఉన్నది ఏమిటి అంటే బ్రహ్మము ఒక్కటే. అదే సర్వం కల్విదం బ్రహ్మ, చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమేను. అదే మాట అని చెప్పాడు. ఇప్పుడు ఈ బ్రహ్మము సృష్టి చేయాలి అనుకున్నది, అన్నింటినీ సృష్టి చేసింది, ఇంకా జీవరాశిని సృష్టించాలి. ఇప్పుడు మానవ దేహాన్ని సృష్టించింది, అన్నింటినీ సృష్టించి ఆఖరికి మానవుని సృష్టిస్తుంది. ఈ మానవ దేహాన్ని సృష్టించినప్పుడు ఇంత అందమైనటువంటి శరీరంలో నేను లేకపోతే ఎట్లాగా అనుకుంది. అలా అనుకుని ఆ బ్రహ్మము యొక్క ఒక అంశ బ్రహ్మరంధ్రం ద్వారా ఈ మానవ దేహంలో ప్రవేశించింది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? మానవ దేహంలో ఉన్నటువంటిది కూడా పరమేశ్వర స్వరూపమే. ఆ ఆత్మ, ఆ పరమేశ్వరుడు, ఆ బ్రహ్మము అదే మానవ దేహంలో ప్రవేశించింది. దాని యొక్క అంశ ఈ మానవ దేహంలో ప్రవేశించింది. చరాచర జగత్తంతా నిండి ఉండేది మహదాకాశం.
ఇక్కడ ఒక కుండ పెట్టాం, ఆ కుండలో ఉన్నటువంటిది ఘటాకాశం. అట్లాగే జగత్తంతా ఆక్రమించి ఉన్నటువంటిది పరమాత్మ, మరి ఈ జీవిలో ఉన్నటువంటిది జీవాత్మ. ఆ పరమాత్మ యొక్క అంశే కదా జీవిలో ప్రవేశించింది, అందుకని దీన్ని జీవాత్మ అని అన్నారు. ఇప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనా అని అంటే రెండు ఒకటే. మరి విడివిడిగా ఎందుకు కనిపిస్తున్నాయి? నీ యొక్క అజ్ఞానంతో. నీ యొక్క అజ్ఞానంతో. ఇదే మాట ముండగోపనిషత్తులో చెప్పాడు. సంసారము అనే వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి, ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. ఇందులో జీవాత్మ ఏమో తనకి దొరికినటువంటి పళ్ళు కాయలు అన్నీ కూడా తింటూ ఉన్నది. ఏమిటివి? తాను చేసినటువంటి కర్మ ఫలితము. ఆ కర్మ యొక్క ఫలితంతో అనుభవిస్తోంది జీవాత్మ. మరి పరమాత్మ ఏమీ లేదు, అలా దిక్కులు చూస్తూ కూర్చుంది. ఎందుకని? పరమాత్మ ఏ రకమైనటువంటి కర్మ కూడా చేయదు కాబట్టి అనుభవించడానికి దానికి ఏం ఫలితం లేదు, దిక్కులు చూస్తూ కూర్చుంది. ఈ రెండు ఒకటేనా? వేరువేరా? ఈ రెండు వేరు కాదు, ఒకటే. మరి విడివిడిగా కనిపిస్తూ ఉన్నాయి కదా? కనిపిస్తున్నాయి. ఎందుకని? నీ యొక్క అజ్ఞానం చేత. నీ అజ్ఞానం సంఖ్యలు కనుక విడిపోయినట్లయితే, నీ అజ్ఞానం పటాపంచలు అయిపోయినట్లయితే ఇక అక్కడ రెండు పక్షులు ఉండవు, ఈ రెండు కలిసిపోతాయి. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. అదే మోక్షము. అప్పుడు చరాచర జగత్తంతా కూడా నిండి ఉండేది ఒక్కటే. ఏమిటి అంటే అదే బ్రహ్మము అంటే. అయితే ఇందాక మనం చెప్పుకునేటువంటి ఐతరేయ ఉపనిషత్తులో అక్కడ చెప్పాడు, బ్రహ్మానందం గుండా ఈ శరీరంలో ప్రవేశించింది అన్నాడు. ప్రవేశించి ఇప్పుడు ఏమైంది అంటే అజ్ఞానంతో కూరుకుపోయింది. తాను వచ్చినటువంటి దోవ కూడా మర్చిపోయింది. ఈ శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలతోనూ మమేకమైపోయి, అంట కాగిపోయి, పూర్తిగా కలిసిపోయి, ఏం తెలియటలా వచ్చిన దోవ కూడా మర్చిపోయింది. వచ్చిన దోవ కూడా మర్చిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియటం లేదు, అలా ఉండిపోయింది. ఎందుకని అంటే అజ్ఞానంతో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ అజ్ఞానాన్ని కనుక వదిలించుకోగలిగినట్లయితే తను వచ్చినటువంటి మార్గం గుర్తొస్తుంది. ఆ మార్గం కనుక గుర్తొస్తే ఆ లోపలికి వచ్చినటువంటి మార్గం ద్వారానే బయటకు కనుక వచ్చేసినట్లయితే, అంటే ఈ శరీరంలో నుంచి మళ్ళీ బ్రహ్మానందం ద్వారానే కనుక ఈ జీవాత్మ బయటికి వెళ్ళిపోతే అప్పుడు అది పరమాత్మలో లీనమైపోతుంది. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. అదే చెప్పింది ఇందాక. ఆ సంసార వృక్షం మీద ఉన్నటువంటి రెండు పక్షులు కూడా అజ్ఞానం చేత వేరు అని అనుకుంటూ ఉన్నాం. నీ అజ్ఞానం వదిలితే ఇదిగో ఇలా వదలాలి. వదిలితే వచ్చిన మార్గం గుండానే బయటికి వెళ్ళిపోతావు. అప్పుడు నీకు మోక్షం అనేది వస్తుంది. మరి ఈ అజ్ఞానం వదిలించుకోవాలంటే ఏం చేయాలి? దానికోసమే నువ్వు చేసేవన్నీ కూడా ఈ జపం కానీ, తపం కానీ, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, హోమాలు అన్నీ కూడా ఈ చేసేవన్నీ జపాలు, తపాలు, మంత్రతంత్రాలు అన్నీ దానికోసమే. దేనికోసం? నీ అజ్ఞానాన్ని వదిలించుకోవడం కోసం. మోక్షం పొందడం కోసం నువ్వేం చేయక్కర్లేదు. ఇందాక మధ్వాచార్యుల వారు చెప్పినట్టుగా మోక్షము అనేది అప్రాప్య వస్తువు కాదు, నీకు అందుబాటులో లేనటువంటి వస్తువు అనేది ఏం కాదు. అది కేవలము నీ ప్రాప్య వస్తువు, నీ దగ్గర ఉన్నటువంటి వస్తువు, నీ జేబులో ఉన్నటువంటి 500 రూపాయల నోటు. ఇక్కడే మనం ఇంకో చిన్న ఉదాహరణ చెప్పుకున్నాను చూడండి. తండ్రి ఏదో రాసుకుంటున్నాడు, ఇంట్లో కూర్చొని లేక టేబుల్ దగ్గర కూర్చున్నాడు, కుర్చీలో కూర్చొని ఏదో రాసుకుంటూ ఈ కళ్ళజోడు తీసి ఇలా పెట్టుకున్నాడు. ఇలా పెట్టేసుకున్నాడు ఈ కళ్ళజోడిని. అదే ఆయన అలవాటు. కొంతసేపు అయింది, కళ్ళజోడు ఎక్కడుందో కనిపించలా. చదువుకోవాలి, కళ్ళజోడు కనిపించట్లా. భార్యను పిలిచాడు. ఏమేమో నా కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అన్నాడు. చూసిందాడు.
ఓ నవ్వు నవ్వేసింది. నాకేం తెలుసు నీ కళ్ళజోడు ఎక్కడుందో, నువ్వే వెతుక్కో అంది. కొడుకుని పిలిచాడు. అరే కళ్ళజోడు ఎక్కడ పెట్టాను రా, చూసి పెట్టరా నాయనా అన్నాడు. చూశాడు కొడుకు, వాడికి అర్థమైంది. వాడు వెంటనే చెప్పాడు, నాన్న నాకు 10 రూపాయలు ఇస్తే నేను కళ్ళజోడు తెప్పిస్తాను, నేను మాయ చేసి తెప్పిస్తాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు తండ్రి. నాకు తెలియకుండా నువ్వు మాయలు మంత్రాలు ఎప్పుడు నేర్చుకున్నావురా, సరే తెప్పించు అన్నాడు. 10 రూపాయలు ఇయ్యి అన్నాడు. ఇస్తానురా, నేను నమ్మను, నేను నమ్మను, నువ్వు ముందు 10 రూపాయలు అమ్మ చేతికి ఇవ్వు, అప్పుడు నేను తెప్పిస్తాను అన్నాడు. సరేనా ఉన్నాడు తండ్రి. భార్యకి చెప్పాడు, వాడికి 10 రూపాయలు ఇచ్చేయి అన్నాడు. సరే కళ్ళజోడు దొరికితే కదా ఇవ్వాల్సింది, వాడు కళ్ళజోడు తెప్పిస్తే ఇవ్వాలి. అలాగేను అందాడు. తెప్పించరా అన్నాడు. ఇప్పుడు కుమారుడు చెప్పాడు, తండ్రి కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకోనండి, కళ్ళజోడు వస్తుంది మూసుకున్నాడు. కళ్ళజోడు మూసుకున్నాడు. నీ చేతులు 2 నెత్తిన పెట్టుకో అన్నాడు. నెత్తిన పెట్టుకున్నాడు. ఇంకా దొరికేసింది, కళ్ళజోడు దొరికేసింది, నెత్తినే ఉంది కళ్ళజోడు. అంతే మోక్షం కూడా. ఎక్కడి నుంచి రావాలండి నీకు మోక్షం? నీ నెత్తినే ఉంది కళ్ళజోడు, మర్చిపోయావు. ఆ మోక్షాన్ని, ఆ కళ్ళజోడు నువ్వు తిరిగి తెప్పించుకోవడం కోసం నీ కొడుకు 10 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు అలాగే నువ్వు మర్చిపోయినటువంటి ఈ మార్గాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవన్నీ కూడా చేస్తున్నావు. యజ్ఞయాగాలు, క్రతువులు చేస్తే మోక్షం వస్తుందా? లేదు, ఎక్కడా చెప్పలేదు మోక్షం రాదు. మరేమొస్తుంది? మనస్సు నిర్మలమవుతుంది. యజ్ఞయాగాది క్రతువులు కానీ, లేకపోతే ఇప్పుడు తపస్సు కానీ, జపం కానీ, ఇవేమి చేసినప్పటికీ కూడా మనోనైర్మల్యము అనేది వస్తుంది. నిర్మలమైనటువంటి మనస్సులో పరమేశ్వరుడు తాండవం చేస్తాడు. అది జరిగేది అక్కడ. పరమేశ్వరుడు తాండవం చేస్తాడు అని చెప్తూ ఉన్నారు. అదే మోక్షస్థితి. ఎప్పుడైతే పరమేశ్వరుడిని మనసులో తాండవం చేశాడో సమాజ నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తావు నువ్వు. ఈ జగత్తులో ఉన్నటువంటి జీవకోటి, ప్రాణికోటి అంతా ఒకటేను, అందరూ సమానమేను అనే విషయాన్ని ఆలోచిస్తావు. అందులో స్త్రీ పురుష భేదం ఉండదు, కుల జాతి మత భేదము అనేది ఏమాత్రం ఉండదు, అంతా ఒకటేను అనే విషయాన్ని గురించి ఆలోచిస్తావు నువ్వు. అందరూ బాగుండాలి, సమాజ శ్రేయస్సు, దీన్నే ఆలోచిస్తావు నువ్వు. అదే పరమాత్ముడు చేసేటువంటి పని. అప్పుడు నువ్వే పరమాత్ముడైపోతావు. అది ఇక్కడ జరిగేది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటి అంటే, నిరాకారము సాకారము అన్నాం కదా. శంకర భగవత్పాదుల వారు పరమేశ్వరుడు నిరాకారుడు అని చెప్తూ ఉన్నారు. ఆయన ఆకారం లేదు. ఆకారం లేదు అంటే అదే మధ్వాచార్యులు ఏం చెప్పారు ద్వైత దర్శనంలో? పరమేశ్వరుడు సాకారుడు అన్నారు. ఇక్కడ నిరాకారుడు అంటున్నారు భగవత్పాదుల వారు. ఏమిటి నిరాకారము? నిరాకారము అంటే 2 రకాల అర్థాలు ఉన్నాయి మనకు. అమూల్యము అంటే వెలలేనిది అని ఒక అర్థం, వెల కట్టలేనిది అని ఇంకో అర్థం. ఇక్కడ వెల కట్టలేనటువంటిది, ఆకారం ఏదో చెప్పలేనటువంటిది, అది నిరాకారం. అన్ని రూపాలు తనవే. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి యొక్క సమస్త రూపాలు కూడా తనవే. అన్ని రూపాల్లోనూ తానే ఉన్నాడు. అందుకే చెప్తూ ఉన్నాం మనం, ఓ పరమేశ్వర, అన్ని రూపులు నీ రూపమైన వాడ, ఆది మధ్యాంతములు లేక అలరువాడ. అన్ని రూపాలు తానే అయినటువంటి వాడు, ఆది మధ్యాంతము ఇవి ఏవి కూడా లేనటువంటి వాడు, జన్మ మృత్యు జరాదులు లేనటువంటి వాడు అతడు పరమేశ్వర స్వరూపం. అదే చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ నిరాకారుడు అంటే అన్ని ఆకారములు, అన్ని రూపములు తానే అయినటువంటి వాడు అతడు పరమేశ్వరుడు. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు భగవత్పాదులు. నిర్గుణ స్వరూపుడు. మరి త్రిగుణాలు లేవా? ఇందాక ఆయన ఏం చెప్పాడు? విసర్జించదగినటువంటి గుణాలు లేనివాడు అని రామానుజుడు అర్థం చెప్తే, ఇక్కడ మధ్వాచార్యుల వారు ఏమన్నారు?
అసలు ఆయనకి ఏ రకమైన గుణాలు లేవండి అన్నారు. మధ్వాచార్యులు ఏం చెప్పాడు అక్కడ? అసలు ఆయనకి ఈ గుణాలు అనేటటువంటి ఏవీ లేవు, గుణాలకు అన్నిటికీ కూడా అతీతుడు అనే మాట అని చెప్పాడు మధ్వాచార్యులు వారు. మరి ఇప్పుడు ఇక్కడేమంటాం? లోకాలకు అన్నిటికీ కూడా అతీతుడు, గుణాలకు అన్నిటికీ కూడా అతీతుడు, గుణాలన్నీ కూడా పరమేశ్వరుల్లోనే ఉంటాయి, కానీ ఆయనకి మాత్రం ఏ గుణము ఉండదు. ప్రళయం సంభవించినప్పుడు ఆ పరమేశ్వర స్వరూపం నిరాకారము నిర్గుణము అయిపోయి అక్కడ ఒంటరిగా ఉన్నది. పరమేశ్వరుడు ఎప్పుడూ ఒక్కడే, ఏకాకి భూమరూపాన్ని ద్వైతవర్జిత, ఒకటిగానే ఉంటుంది. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపము, ఒంటరిగా ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం, ఆ పరమేశ్వర స్వరూపంలోనే ఈ గుణాలన్నీ కూడా లీనమైపోయినాయి. ఎరుపు, నలుపు, తెలుపు రంగులలో ఉన్నటువంటి సత్వ, రజ, తమో గుణాలు, ఈ మూడు గుణాలు కూడా ఆ పరమేశ్వరుని యందే ఉన్నాయి. కానీ పరమేశ్వరుడికి ఏ రకమైనటువంటి గుణము లేదు. అందుకే అంటాడు, చాలా విచిత్రమైన మాటలు చూడండి. నాకెవరూ లేరయ్యా, నేను అందరికీ ఉన్నాను, నేను అందరికీ కావాలి, నాకెవరూ అక్కర్లేదు. వరులు గారు నాకు వరులకు నేను ఒంటి వాడను చుట్టమొకడు లేడు, నాకెవరూ లేరయ్యా. అది పరమేశ్వర స్వరూపము అంటే. ఆ మాటనే చెప్తున్నారు భగవత్పాదుల వారు ఇక్కడ. నిరాకారము నిర్గుణము అయినటువంటి పరబ్రహ్మ, అదే ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మోక్షం పొందటము, అద్వైతాన్ని దీన్ని కనుక పాటించినట్టయితే, అనుసరించినట్టయితే మోక్షం వస్తుంది అన్నారు. ఇక్కడ శాస్త్రపరంగా చూద్దాం మనం. ముక్తి, మోక్షము అని రెండు మాటలు ఉన్నాయి. సాకార బ్రహ్మను ఉపాసించినటువంటి వాడు ముక్తి పొందుతాడు, నిరాకార బ్రహ్మను ఉపాసించిన వాడు మోక్షం పొందుతాడు. సాకార బ్రహ్మను ఉపాసించిన వాడు ముక్తి పొందుతాడు. ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే విముక్తి. ఏమిటి ముక్తి? ఐహికమైనటువంటి బంధనాలు అన్నింటి నుంచి కూడా నువ్వు విముక్తి పొందటము, దాన్నే ముక్తి అని అంటారు. ఐహికమైనటువంటి బంధాల నుంచి విముక్తి పొందటాన్నే ముక్తి అని అంటారు. ఈ ముక్త పురుషుడు ఏమవుతాడు? మరణకాలంలో ముక్తుడు కానీ, మోక్షం పొందినటువంటి వాడు కానీ ఎవరికైనా సరే వీళ్ళ యొక్క ఆత్మ అనేది, ఈ జీవాత్మ అనేది బ్రహ్మరంధ్రం ద్వారానే బయటకు వస్తుంది. అందుకే మనం చెప్తాం, బ్రహ్మనందం ద్వారా ఎవరి జీవాత్మ అయితే బయటకు వస్తుందో అతడికి పునర్జన్మ ఉండదు అనే మాట ఇక్కడ మనం చెప్పేస్తాం. కాబట్టి ఇతడి జీవాత్మ బ్రహ్మనందం ద్వారా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు, ఇతడి యొక్క జీవాత్మ ముందు సూర్యలోకానికి వెడుతుంది. ఆ సూర్యలోకం నుంచి అగ్ని మొదలైనటువంటి లోకాలు, ఒక్కొక్క లోకాన్నే దాటుకుంటూ పరమపదం చేరుతుంది. అదే బ్రహ్మలోకము. అక్కడ సాకార బ్రహ్మ ఉంటాడు. అంగుష్టమాత్ర దేహంతో, అంటే సూక్ష్మమైనటువంటి రూపాన్ని ధరించి పరమపదం చేరుతుంది. అక్కడ సాకార బ్రహ్మ ఉంటాడు. ఇతడు అంటే ఈ సాధకుడు ఎవరినైతే ఉపాసన చేస్తున్నాడో, రాముడు, కృష్ణుడు, నరసింహుడు, విష్ణువు, శ్రీహరి, మీరు ఏ పేరుతో అయినా పిలవండి, శివుడు అనండి, అమ్మవారు అనండి, ఏ పేరుతో అయినా పిలవండి, ఆయన అక్కడ ఉంటాడు. ఆ పరమపదంలో ఉంటుంది ఆ స్వరూపం. ఇప్పుడు ఈ సాధకుడి యొక్క జీవాత్మ పరమపదం చేరుతుంది సూక్ష్మ రూపంలో. అక్కడ జరుగుతూ ఉన్నటువంటి, ఆ స్వామివారి దగ్గర జరుగుతూ ఉన్నటువంటి నిత్యోత్సవ, పచ్చోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవాలు కూడా తిలకిస్తూ అక్కడే అలా ఉండిపోతుంది. ఎప్పటిదాకా? కల్పాంతం దాకా అక్కడే ఉంటుంది. ఉండి కల్పాంతాన సాకార బ్రహ్మతో పాటుగా తాను కూడా నిరాకార బ్రహ్మలో లీనమైపోతుంది అని చెప్తున్నాయి ఉపనిషత్తులు. ఇది క్రమముక్తి అని అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు మోక్షము అంటే భగవత్పాదుల వారు చెప్పేది ఏమిటి? ఇదిగో ఈ జీవాత్మ అనేది బ్రహ్మానందం కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి జీవాత్మ ఏమవుతుంది? ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో అప్పుడు పరమాత్మలో లీనమైపోతుంది. పరమాత్మ అనేది ఎక్కడుంది? చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది. అదే కదా మనం చెప్తూ ఉన్నది.
జగత్తంతా వ్యాపించి ఉన్నది. ఎందుగల నందు లేడం సందేహం మొలదు, ఎందెందు వెతకి తూచిన అందందే కరడు. ఎక్కడ కావాలంటే అక్కడే ఉన్నాడయ్యా. పరమేశ్వరుడు లేనటువంటి ప్రదేశం అనేది ఏమన్నా ఉందా? ఇక్కడ సర్వం కలివిదం బ్రహ్మ, అన్నీ పరమేశ్వర స్వరూపమే. కాబట్టి ఆ పరమేశ్వర స్వరూపంలో బయటికి రావటం ఆలస్యం, లీనమైపోతుంది, అదే మోక్షము. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఇంకోటి ఉంది. మోక్షం పొందినటువంటి వాడికి మరు జన్మ అనేది లేదు. మరి ముక్తి పొందినటువంటి వాడి సంగతి ఏమిటి? ముక్తి పొందినటువంటి వాడికి కూడా మరుజన్మ ఉండదు, కానీ ఇది వాళ్ళకి ఐచ్ఛికం. వాళ్ళు నాకు మరుజన్మ కావాలి అని అనుకుంటే అప్పుడు వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది వస్తుంది, వాళ్ళు జన్మించవచ్చు. ముక్తి పొందినటువంటి వాళ్ళు మళ్ళీ మేము జన్మించాలి అనుకుంటారు ఒకసారి. ఎందుకు అనుకుంటారు? లోకాలను ఉద్ధరించాలి అనే కోరికతో వాళ్ళు మళ్ళీ జన్మించాలి అని అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు జన్మించవచ్చు. నారదుడు అనేక జన్మలు ఎత్తినట్టుగా మనకి పురాణాల్లో ఉన్నాయి. వీళ్ళ దాకా ఎందుకు శ్రీ మహావిష్ణువే బోల్డ్ సార్లు అవతారాలు ఎత్తాడు కదా. అందులో ప్రఖ్యాత చెందినవి 10 అవతారాలు కదా. మరి కాబట్టి వాళ్ళు కావాలి అనుకుంటే ఈ భూమి మీద మళ్ళీ అవతరించవచ్చు. ఎందుకు అవతరిస్తారు? దేశాన్ని యొక్క శ్రేయస్సుని ఆశించి, సమాజ శ్రేయస్సు కోసం కావాలంటే మళ్ళీ జన్మించవచ్చు. కానీ మోక్షం పొందినటువంటి వాడు అలా జన్మించడానికి వీలు లేదు. ఇంకా వాడికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు, వాడికి జన్మ అనేది ఉండదు. కానీ మరి మోక్షం ఎవరు పొందుతారండి? జ్ఞాన విజ్ఞానములు పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడే మోక్షం పొందుతాడు అని చెప్తుంది భగవద్గీత. జ్ఞాన విజ్ఞానములు, జ్ఞానము అంటే నిరాకార బ్రహ్మను గురించి తెలుసుకోవటం, విజ్ఞానము అంటే సాకార బ్రహ్మను గురించి తెలుసుకోవటం. ఈ రెండింటిని గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడు మాత్రమే జన్మరాహిత్యం పొందుతాడు, అతడి మాత్రమే పునర్జన్మ అనేది ఉండదు. అందుకే ఇక్కడ భగవత్పాదుల వారు చెప్తున్నది ఏమిటి అంటే, ద్వైతము అద్వైతము అనేవి రెండు ఉన్నాయి. ఇందులో ఒకటి స్థూలమైనది, రెండోది సూక్ష్మమైనది. అంటే ద్వైతమేమో స్థూలమైంది, అద్వైతమేమో సూక్ష్మమైంది. ఈ రెండింటిలోనూ అద్వైతాన్ని ఉపాసించినటువంటి వాడు, అద్వైతాన్ని అనుసరించినటువంటి వాడు అతడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు అని చెప్తూ ఉన్నది ఈ 18వ శ్లోకం.